నీలాగా ఇండివిజువాలిటీ లేని పర్సన్ నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నేను ఎంత కష్టపడ్డాను, ప్రతిరోజు డ్యాన్స్ వేసాను, ప్రతిరోజు చదువుకున్నాను, నేను ఒక టాపర్ని, నాకు ఒక 3 డిగ్రీలు ఉన్నాయి, నీకేమున్నాయి కొనుక్కున్న ఇంజనీరింగ్ తప్ప. ఇవన్నీ చూపించా నా మీదకి ఈరోజు ఎక్స్‌ప్లాయిటేషన్ కంటే ఒక మగాడు అనే పాయింట్ వస్తే చాలా ఎక్స్‌ప్లాయిట్ చేసేస్తారా? ఆడది అనే పాయింట్ వస్తే ఏమున్నా లాగేసుకుంటారా? ఇతను నా దగ్గర సర్వం లాగేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళు చెప్పుకుంది అదే, ధర్మ అనే వ్యక్తి అంట వాళ్ళ కమ్యూనిటీ ముందంట అన్నదానం చేస్తాడంట. ఏ రోజు చూడలా మరి నేను. చేస్తాడు, అంత గొప్ప వ్యక్తి, జిమ్ము ఇల్లు తప్ప ఏమీ తెలీదు. వాళ్ళ భార్య ఇలా ఫేక్ ఎలిగేషన్స్ చేస్తుంది. ఫేక్ ఎలిగేషన్స్ చేయడానికి నాకేంటండి పని? నాకేంటి? మొగుడు మంచోడైతే ఇంట్లో ప్రశాంతంగా కూర్చోడానికి నాకేమన్నా రోగమా? లేకపోతే నాకు మతిస్థిమితం లేదా? హస్బెండ్ ఒక ఆడదానికైనా ఒక మగవాడికైనా ఆపోజిట్ జెండర్లో ప్రేమ పంచేవాళ్ళు కావాలి. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.